ఇప్పుడు మామూలుగా ఒక మర్డర్ జరిగింది. ఇప్పుడు రీసెంట్గా కుక్కట్పల్లిలో జరిగిన మర్డర్ గురించి మనం తెలుసుకున్నాం. ఆ మర్డర్లో ఏంటంటే ఎస్, ఆ మర్డర్లో ఒక చిన్న అమ్మాయిని చంపడం జరిగింది. అంటే ఎటువంటి ఆధారాలు లేవు ఎవరు చంపారు ఏంటి అని చెప్పేసి, అనుమానితులు అని చెప్పేసి సంజయ్ అనే అబ్బాయిని తీసుకోవడం జరిగింది, అంటే అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఇలా అనుమానం ఎవరి మీద ఉన్నా కూడా వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ అది చేయడం కరెక్ట్ అంటారా? ఇప్పుడు ఎవిడెన్స్ లేనప్పుడు అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా? ఇది ఎవిడెన్స్ లేదు అని మీరు అంటున్నారు, కానీ ఇక్కడ ఒక చైన్ ఆఫ్ 2 ఎవిడెన్సెస్ అనేది లింక్ అవుతున్నాయి. ఓన్లీ ఆ వ్యక్తి పేరే ఆ కాలనీలో వాళ్ళందరూ ఎందుకు చెప్తున్నారు? సో ఆ కాలనీలో ఉండే వ్యక్తులు ఆ ఫ్యామిలీస్ తో ఇంటరాక్ట్ అవుతారు, డైలీ ఇంటరాక్ట్ అవుతారు. సో ఆ వ్యక్తి పేరు చెప్పడానికి కారణం ఏంటని ఫస్ట్ పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారండి. చెప్పారు కదా అని తీసుకెళ్తారు. ఇక్కడ ఇంకొకటి ఏంటి, గతంలో ఆ ఫ్యామిలీకి ఈ ఫ్యామిలీకి ఏదో తగాదా జరిగింది అని న్యూస్ లో చూస్తున్నాం. సో మీకు పాయింట్ ఏ టు పాయింట్ బి ఒక కనెక్షన్ అనేది దొరికింది కదా. ఆ గొడవ జరిగింది కూడా ఇతనితోనే, ప్లస్ వాళ్ళ వైఫ్ కూడా ఏదో హెల్త్ పరంగా బాగాలేదని క్షుద్ర పూజల కోసమే అతను చేశాడని నేను న్యూస్ లో వింటున్నాను. నేను విన్నది చెప్తున్నాను, ఓకే. కానీ ఈ గొడవ జరగడం అనేది నెక్స్ట్ కాజ్ ఆఫ్ యాక్షన్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే కొంతమంది అదే రోజు రియాక్ట్ అవుతారండి. కొంతమంది అంటే సిక్ మైండెడ్ పీపుల్ ఎలా ఉంటారంటే తర్వాత అది చిన్నగా మైండ్ లో ఒక సైకిక్ మెంటాలిటీ డెవలప్ చేసుకొని చేసి ఉండొచ్చు. ఇతను చేశాడని నేను అంటలేదు, కానీ చేసి ఉండొచ్చు. సో చేసాడా చెయ్యలేదా కానీ ఒక కాజ్ అనేది కనెక్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా దాని మీద చాలా ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ అవుతుందండి. అయితే మర్డర్ కేసెస్ లో నేను తప్పు చేయలేదు వదిలేయండి అంటే కూడా వదిలేసే అంత చిన్న ఆఫెన్స్ కాదు, వదిలేసే ప్రొవిజన్స్ కూడా మనకు అంత ఎక్కువ అవైలబుల్ ఉండవండి. అంటే మామూలుగా ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే మా బీఆర్కే ఎడిటర్ దగ్గర కూడా ఉంది. ఆయన అక్కడికి లైవ్లోకి వెళ్ళి చేయడం జరిగింది. బట్ కాకపోతే ఇప్పుడు హత్య కేసులో అక్యూజ్ అయిన వ్యక్తిని వెంటనే జైలుకు పంపుతారా లేక బెయిల్ ఇవ్వబడుతుందంటారా వెంకట్ గారు? మర్డర్ కేసులో అతను గనక ఉండి అతనికి సంబంధించి ఏదన్నా ఒక్క ఎవిడెన్స్ ఉన్నా సరే అక్యూజ్డ్ 1 గానే అతను పేరు పెడతారండి. అక్యూజ్డ్ 1 గా పేరు పెట్టి మనకి సిఆర్పిసిలో నాట్ ఆఫ్టర్ 24 అవర్స్ లోపు నియరెస్ట్ మ్యాజిస్ట్రేట్ దగ్గర మెడికల్ టెస్టులు కండక్ట్ చేసి నియరెస్ట్ మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేసి అతన్ని రిమైండ్ చేసేస్తారు. ఫస్ట్ రిమైండ్ చేసిన తర్వాత మీరు కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్, బెయిల్ ప్రొవిజన్ అంటున్నారు కదా. మర్డర్ కేసెస్ లో A1 గా పెడితే బెయిల్ అనేది రావడం చాలా కష్టం అండి. ఇప్పుడు మామూలుగా A1 అనే కాదు, అసలు ఈ ముగ్గురు ఉంటే వాళ్ళు A1, A2, A3 అవుతారు. ఈ ముగ్గురికి కూడా బెయిల్ రావడం చాలా కష్టం. ఎందుకు అంటే దీనికి సారీ మిమ్మల్ని అబ్స్ట్రక్ట్ చేస్తున్నాను, కంప్లీట్ చేద్దాం అనే ఉద్దేశంతో. దీనికి ఏంటి అంటే అక్యూజ్డ్ 1 అని కాదు, అక్యూజ్డ్ 3 ఉంటే ముగ్గురికి కూడా బెయిల్ రాదండి. ఓకే, అయితే వెంకట్ గారు ఇప్పుడు దీనికి సంబంధించిన ఇప్పుడు మామూలుగా కూకట్పల్లిలో ఒక ఇన్సిడెంట్ జరిగిన ఇన్సిడెంట్లో మా బీఆర్కే ఎడిటర్ అక్కడికి వెళ్ళి అంటే గ్రౌండ్ రిపోర్ట్ చేశారు. ఆయన మీకు పూర్తి సమాచారం అయితే అందిస్తారు. మనకి లైవ్లో ఆయన అందుబాటులో ఉన్నారు. అంజీ గారు, అంజీ గారు అసలు చెప్పండి అక్కడ ఏం జరిగింది మొత్తంగా, అసలు ఆ పాపకి మర్డర్ చేయడానికి గల కారణాలు ఏంటి, వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు, పక్కన ఉన్నటువంటి ఆ వ్యక్తులు ఏం చెప్తున్నారు చెప్పండి. ఎస్ బ్రహ్మ, యాక్చువల్లీ సహస్ర అనే అమ్మాయి అంటే 6వ తరగతి చదువుతున్న సహస్ర 10 సంవత్సరాల అమ్మాయి. అంటే ఈ అమ్మాయి బోయినపల్లిలోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 6వ తరగతి చదువుతుంది. అంటే ఆ అమ్మాయి ఫ్యామిలీ ఏంటంటే తండ్రి మెకానిక్, తల్లి వచ్చేసి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో టెక్నీషియన్. ఓకే, ఆ అమ్మాయి చనిపోయిన రోజు వచ్చేసి స్పోర్ట్స్ డే ఉండడం సందర్భంగా స్కూల్ సెలవు ఇచ్చారు. ఆ సెలవు దినంలో అంటే ఆ ఇంట్లో అంటే తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళు వృత్తిరీత్యా జీవనం సాగించడానికి వృత్తిరీత్యా వాళ్ళు ఎవరు పనులకు వాళ్ళు వెళ్ళేవాళ్ళు. కానీ అక్కడ జరిగిన ఏంటంటే అమ్మాయి అయితే 12 నుంచి 12:30 మధ్యలో ఒక వ్యక్తిని అయితే పోలీసులు అదుపులో తీసుకున్నారు. సంజయ్ అనే వ్యక్తిని అయితే అదుపులో తీసుకోవడం జరిగింది. అంటే ఏదంటే ఆ అమ్మాయి మీద అంటే చనిపోయినప్పుడు అంటే అమ్మాయి అంటే మధ్యాహ్నం టైంలో 12:30 టైంలో అంటే ఎవరైతే తండ్రి వచ్చి చూడగానే అమ్మాయి అయితే రక్తమడుగులో చనిపోయి ఉండేది గమనించిన తండ్రి వెంటనే పోలీసు సమాచారం ఇచ్చాడు. పోలీసులు రాగానే చూడగానే పోలీసులు వచ్చి దాన్ని ప్రాథమిక దర్యాప్తు చేశారు. అక్కడ ఏంటంటే ఆ బాలిక మీద 24 కత్తిపోట్లు ఉన్నాయి. అంటే మెడ మీద 17, పొట్ట మీద 7 కత్తిపోట్లు, అంటే మొత్తం 24 కత్తిపోట్లు ఉన్నాయి. అంటే ఎంత దారుణంగా కిరాతంగా హత్య చేశారంటే చాలా దారుణంగా కిరాతంగా హత్య చేశారు. అంటే ఒక చిన్న
అంటే చిన్న ఒక అంటే మన పూలు కుర్చే దారం లాంటి అంటే అలాంటి పరికరంతో లేదా ఆయుధంతో కానీ 24 కత్తిపోట్లు పోరాడిన అతి కిరాతకంగా చనిపోయిన అమ్మాయి. అంటే అమ్మాయిని హత్య చేయాల్సిన అవసరం ఏముంది? సంజయ్ అనే వ్యక్తిని అయితే అరెస్ట్ చేశారు. ప్రాథమికంగా అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు కూడా జల్లెడ బట్టి చెక్ చేశారు. కానీ అక్కడ బయట వ్యక్తులు అయితే వచ్చిన ఆధారాలు అయితే లేవు. బయట నుంచి అంటే రావడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే అది ఒక చిన్న బిల్డింగ్, అంటే G+2, అంటే కింద ఓనర్స్ ఉంటారు, పైన ఒక 2 ఫ్యామిలీస్ ఉంటాయి. దానిపైన ఎవరైతే అంటే సహస్ర ఉంటారో, సహస్ర తల్లిదండ్రులు ఉంటారో, ప్లస్ దాని పక్కనే అంటే ఏదైతే సహస్ర కుటుంబం ఉంటుందో దాని పక్కనే సంజయ్ అని ఒక యువకుడు ఉంటాడు. అతని మీద అనుమానం రావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే సంజయ్ అనే యువకుడు హత్య చేశాడా, లేకపోతే వేరే వాళ్ళు దుండగులు వచ్చి ఏమైనా హత్య చేశారా, కానీ దోపిడీ కోసం వచ్చి హత్య చేశారా, లేకపోతే ఏదైనా లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించడం, అమ్మాయి అరవడంతో ఏమన్నా హత్య చేసే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు బ్రహ్మం. అయితే అంజీ, ఇప్పుడు సంజయ్ని అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు. అసలు సంజయ్ మీద వచ్చిన ఆరోపణలు ఏంటి? అంటే గతంలో సహస్ర వాళ్ళ పేరెంట్స్కి సంజయ్కి, లేకపోతే సహస్రకు సంజయ్కి ఏమైనా గొడవలు ఉన్నాయా అంజీ? ప్రేమం, ఇక్కడ విషయం ఏమిటంటే అమ్మాయి చిన్న అమ్మాయి. అంటే మనకు తెలుస్తుంది అమ్మాయి 6వ తరగతి చదువుతుంది. అమ్మాయి అంటే ఇంటి పక్కన ఉంటే క్లోజ్గా ఉండాలంటే ఫ్యామిలీతో క్లోజ్గా ఉండొచ్చు, కానీ ఇంటి పక్కన వ్యక్తి అంటే నియర్ బై అంటే పక్కిళ్ళు సహస్ర ఉంటున్న ఫ్యామిలీ ఉంటున్న కుటుంబం ఫ్యామిలీ, దాని పక్క ఇల్లే సంజయ్. కానీ సంజయ్ ఆ రోజు హత్య జరిగిన టైంలో అనుమానాస్పదంగా తిరుగుతున్నాడని దాని కోణంలోనే పోలీసులు అరెస్ట్ చేశారంటున్నారు. కానీ అతని మీద డౌట్ ఉందని తల్లిదండ్రులు కానీ ఇంతవరకు ఫిర్యాదు ఇచ్చిన అవకాశం కూడా లేదు. కానీ అతని మీద అనుమానంతోనే పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మొత్తంగా ఈ కేసులో పురోగతి ఎక్కడి దాకా వచ్చింది? ఏం జరిగే అవకాశాలు ఉన్నాయంజీ? బ్రహ్మ, యాక్చువల్గా పోలీసులు ఒక 5 బృందాలుగా అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎవరైతే సంజయ్ అనే అనుమానితుని అయితే అదుపులో తీసుకుని అతన్ని విచారిస్తున్నారు. అంటే ప్రాథమికంగా అంటే ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా, ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా కేసు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఫింగర్ ప్రింట్స్ ఆధారంగానే నేరస్తును గుర్తించే అవకాశం ఉందని పోలీసులకు పూర్తిగా వివరాలు వచ్చిన తర్వాతనే వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. బ్రహ్మ, ఎస్, థ్యాంక్ యూ ధనంజీ, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, విన్నారుగా వెంకట్ గారు. సో ఇప్పుడు మొత్తం విన్నాక మీకేమనిపిస్తుంది సార్? అంటే లీగల్ సైకాలజీ ప్రకారం 24-21 కత్తిపోట్లు అంటున్నారు. లీగల్ సైకాలజీ ప్రకారం అన్నిసార్లు పొడవాల్సిన అవసరం ఏముంటుంది సార్? ఒక చిన్న అమ్మాయి. ఐ మే బి అలౌడ్ ఓన్లీ టు షేర్ మై ఒపీనియన్ అంతే. నాట్ నేను టెక్నికల్ గా చెప్పట్లేదు, ఈ కేసును ఉద్దేశం చెప్పట్లేదు, కానీ యాజ్ ఎగ్జాంపుల్ గా తీసుకుని చెప్పాలి అంటే అది ఒక స్ట్రాంగ్ మోటివ్ ఉన్న వ్యక్తే ఒక 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు చిన్న పాపని 24 కత్తిపోట్లు పొడిచాడు అంటే అసలు ఒక చిన్న డ్యామేజ్ జరిగితేనే మనకి ఆ వయసులో ఉన్న చిన్నపిల్లలని, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మనకి అయ్యో అనిపిస్తుంది. అలాంటిది ఒక రాక్షసుడి కన్నా క్రూరంగా 24 కత్తిపోట్లతో చంపాడు అంటే మోటివ్ అయితే ఏదో స్ట్రాంగ్ ఉందండి. అది ఆవేశంలో చేసింది అయితే కాదు. ఎందుకంటే నేను క్రిమినాలజీ కూడా చదివాను. సో క్రిమినాలజీ ప్రకారంగా ఆవేశంలో చేసిన వ్యక్తి 1-2 కొత్త కత్తిపోట్లు పొడిస్తే ఇమ్మీడియట్ గా బ్లడ్ అది చూసి భయపడిపోతాడు సైకలాజికల్ గా. అక్కడి నుంచి ఇమ్మీడియట్ గా పారిపోవడానికి చూస్తాడు. అంతే తప్ప 24 కత్తిపోట్లు అనేది అసలు అది మనం ఇమాజిన్ చేసుకోవడం కూడా చాలా బాధగా ఉంది, అనుకోవడం కూడా చాలా బాధగా ఉంది. కానీ బట్ 24 కత్తిపోట్లు పొడిచాడు, అది మెడ లాంటి సెన్సిటివ్ ఏరియా మీద పొడిచాడు అంటే హీ మైట్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై సమ్ అదర్, అంటే ఏదైనా చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వ ఉండొచ్చు. నార్మల్ సైకాలజీ ఉన్న వ్యక్తి అయితే అతను సస్పెక్ట్ చేశాడా వేరే వాళ్ళు చేశారా అని కాదు, కానీ ఇంత హీనియస్ అఫెన్స్ చేశాడు, ఇంత దుర్మార్గంగా చంపాడు అంటే అతని మీద దేందో ఇన్ఫ్లుయెన్స్ అయితే చాలా స్ట్రాంగ్ ఉందండి. అంతే కదా, జనరల్ గా మనమే ఏదైనా చెయ్యి తగ్గి చిన్న బ్లడ్ వస్తే మనం డిస్టర్బ్ అయిపోతాం. అలాంటిది ఒక కత్తిపోటు తర్వాత చాలా బ్లడ్ యూజ్ అవుతుంది బాడీలో వచ్చి. అందులో చిన్నపిల్లలు రైట్, వాళ్ళ 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 కలర్ మారిపోతుంది. అలాంటి వాళ్ళు మనం 1-2 కత్తిపోట్లకే చూసి చెలించిపోతాం. అన్ఇంటెన్షనల్ గా చేసినోడు అయితే, ఆవేశంలో చేసినోడు అయితే. దీని వెనకాతల అతను మానసిక పరిస్థితి చాలా దారుణంగా ఉండాలి. అండ్ హీ మైట్ హ్యావ్ గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సీయింగ్ సంథింగ్. అయితే వెంకట్ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు అతని మోటో ఏదైనా చాలా పెద్దగా ఉంది అనుకుందాం. అలా ఉన్న సందర్భాల్లో ఇప్పుడు 24 సార్లు 21 సార్లు అంటే చాలా బాధాకరమైన విషయం. సో కోర్టు దీన్ని ఎలా చూస్తుంది సార్? డెత్ పనిష్మెంట్ అండి.
నో డౌట్. దట్టు షీఈ్ అ 10 years గర్ల్. ఏదో ఆవేశంలో ఒక్కసారి పొడిస్తే ఆ పిల్ల ప్రాణం పోయింది కాదు. 24 కత్తిపోట్లు ఒక పగతోనో ఒక ఇన్ఫ్లుయెన్స్ తోనో ఆమె ఖచ్చితంగా చనిపోవాలి అని అంత క్రూరత్వంగా చంపిన వ్యక్తికి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ 100% డెత్ పనిష్మెంట్ ఏనండి. ట్రయల్ కోర్ట్ అయితే మాత్రం అదే జడ్జిమెంట్ ఇస్తారండి. సో మీరు 100%. ఎస్, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా విన్నారు. ఈ కేసులో పర్టికులర్గా ఈ పర్టికులర్ కేసులో దీని ఇన్వెస్టిగేషన్ కానీ లేకపోతే ప్రొసీజర్ కానీ ఫర్దర్గా ఎలాంటి చర్యలు ఉంటాయి సార్? సార్ ఫాస్ట్ ట్రాక్ కోర్టే ట్రై చేస్తుంది సార్, అప్ టు మై నాలెడ్జ్. ఇది రెగ్యులర్ కేసెస్ లో ట్రై చేయదండి. బికాస్ చనిపోయిన వ్యక్తి ఒక అమ్మాయి, అందులోని చిన్నపిల్ల. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఫర్ ఉమెన్ అని ఉంది. 100% ఈ కేసు ఆ కోర్టులోనే ట్రై చేస్తారండి. ఎందుకు? బికాస్ షీఈ్ నాట్ ఎ మేజర్ కదండి, చిన్న పిల్ల పాపం, 10 years పాప. అండ్ ట్రయల్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి. వన్స్ ది ఇన్వెస్టిగేషన్ ఇస్ కంప్లీటెడ్, కోర్టులో మాత్రం ఎటువంటి డిలే చేయరు ఆనరబుల్ జడ్జెస్. చాలా ఫాస్ట్ ఉంటుంది ట్రయల్. ఓకే, ఇప్పుడు మామూలుగా ఈ కేసులో కాకుండా హత్య కేసుల్లో సాక్షుల భద్రత అనేది ఎంతవరకు అవసరం అంటారు? ఇప్పుడు విట్నెస్ ప్రొటెక్షన్ అనేది ఎలా ఉంటుంది సార్? విట్నెస్ ప్రొటెక్షన్ అంటే ఏ వ్యక్తి అయితే అక్యూజ్డ్ గా ఉంటాడో ఆ వ్యక్తి బెయిల్ కి అప్లై చేసుకున్నప్పుడు కోర్టు మ్యాండేటరీగా ఒక కండిషన్ ఇంపోజ్ చేస్తుందండి, నాట్ టు ఇన్ఫ్లుయెన్స్ ది విట్నెస్ అని ఉంటుంది. అందులో ఇటువంటి కేసెస్ లో ఇంకా స్ట్రిక్ట్ గా ఉంటది అనమాట. విట్నెస్ తో ఎటువంటి ఇంటరాక్షన్ చేసినా అతను బెయిల్ ఇమీడియట్ గా క్యాన్సిల్ చేసేస్తుంది కోర్టు. చాలా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఆ కండిషన్ పెట్టిన తర్వాతే ఆనరబుల్ కోర్ట్స్ అనేవి మనకి బెయిల్స్ గ్రాంట్ చేస్తాయి. ఎటువంటి కమ్యూనికేషన్ ఏంటి, అతను కానీ అతని అనుచరులు కానీ ఆమె కానీ ఆమె అనుచరులు కానీ అన్నట్టు ఇస్తుంది కండిషన్. చాలా స్ట్రిక్ట్ కండిషన్స్ ఇంపోజ్ చేసే ఒక మర్డర్ కేసులో ఉన్న అక్యూజ్డ్ కి బెయిల్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సహజంగా బెయిల్ రాదండి. అందులో అక్యూజ్డ్ 1, 2, 3 గా ఉంటే బెయిల్ రాదు. ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ ల్యాబ్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్, అంటే కొంచెం చార్జ్ షీట్ విత్ ఇన్ ద టైంలో వేయలేకపోయినా, మరీ ఓవర్ గా డిలే ఉన్నా, అందులోనే అక్యూజ్డ్ 4, 5, 6, 7 గా ఉంటే ఏదైనా నేరో ఛాన్స్ ఉంటుంది. కానీ కోర్ట్స్ మాత్రం ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేది ఒక వ్యక్తి ప్రాణానికేనండి. ఒక ప్రాణం పోయిన సంఘటన మర్డర్ కేసెస్ లో మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందండి ట్రయల్ అనేది. ఇప్పుడు మామూలుగా హత్య కేసుల్ని అయితే వెంకట్ గారు, ఇప్పుడు మామూలుగా హత్య కేసుల్ని తప్పుగా ఫ్రేమ్ చేయబడిన వ్యక్తి తనను తాను ఎలా డిఫెండ్ చేసుకోవచ్చు అంటారు? ఇప్పుడు తను హత్య చేయలేదు కానీ అతను చేసినట్టు తప్పుడు కేసు నమోదైంది అతని మీద, ఎలా డిఫెండ్ చేసుకోవచ్చు అంటారు? సార్ ఆ వ్యక్తి దగ్గర కాంక్రీట్ ఎవిడెన్సెస్ ఉన్నాయనుకోండి సపోజ్, అంటే హత్య జరిగినప్పుడు నేను అక్కడ లేను 100%, నేను వేరే వ్యక్తులతో ఉన్నాను అని ఒక ఎవిడెన్స్ అతని దగ్గర ఉంటే అది ఫస్ట్ పోలీసు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో చెప్తాడు అతను. ఓకే, లేదు అంటే పోలీసులో అతని ప్రెజెన్స్ ఎస్టాబ్లిష్ చేయడం కానీ అతనికి అగేన్స్ట్ గా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయడంలో ఫెయిల్ అయితే కనుక ఈ కెన్ మూవ్ ఫర్ క్వాషింగ్ ఆఫ్ ఎఫ్ఐఆర్ అండి. ఫస్ట్ బెయిల్ కి అప్లై చేసుకుని బయటకు వచ్చి తర్వాత నా పైన ఇలాగా మర్డర్ కేసులో ఇంప్లికేట్ చేశారు, నన్ను ఫాల్స్ గా ఇంప్లికేట్ చేశారు, నా దగ్గర ఈ ఎవిడెన్సెస్ ఉన్నాయని హైకోర్టుకి అప్లై చేసుకుని క్వాష్కి వెళ్ళొచ్చండి. కానీ మీరు మర్డర్ కేసులో ఇప్పుడున్న అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ చాలా స్ట్రాంగ్ ఉంటుందండి. మర్డర్ కేసులో ఫాల్స్ గా ఇంప్లికేట్ చేయబడ్డారు అనే మాట అది మనం అంత సీరియస్ గా అంటే కన్సిడర్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, క్లూస్ టీమ్ కలెక్ట్ చేసిన ఎవిడెన్సెస్ చాలా స్ట్రాంగ్ ఉంటాయండి, ఫారెన్సిక్ ఎవిడెన్సెస్ అంటాం. అవన్నీ ఉన్నప్పుడే ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. అండ్ వీళ్ళ దగ్గర చాలా హై ఎండ్ టెక్నాలజీ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర చాలా హై ఎండ్ టెక్నాలజీ. సో అలాంటప్పుడు ఫాల్స్ గా మనం మర్డర్ కేసులో ఇంప్లికేట్ చేయబడ్డాడు అని అనడం అంటే కష్టం. బట్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, సపోజ్ ఒక నలుగురు ఒక చోటుకి వెళ్ళారు, కార్ నడిపిన వ్యక్తికి తెలియదు అసలు అది మర్డర్ చేయడానికి వెళ్ళారన్న విషయం తెలియదు, ఒక క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళి వచ్చారు, డ్రైవర్ ఉన్నాడు, అతను A6 గా పెట్టేస్తారు మర్డర్ కేసులో, రైట్? అతను బయట సొసైటీలో ఎలా కనపడతాడు? మర్డర్ కేసులో ఇరుక్కున్నావా అని అడుగుతారు. అక్యూజ్ అతనికి అసలు తెలియదు, లోపలికి ఇంట్లోకి వెళ్ళారు, బయటకు వచ్చారు ఒక నలుగురు, మళ్ళీ రిటర్న్ టు డ్రాపింగ్ ప్లేస్కి వచ్చి డ్రాప్ అయిపోయి వెళ్ళిపోయారు. సో ప్రైమ్ ఫేసి ఇతను కూడా ఉన్నాడు అంటే ఇతను పేరు మీద పెట్టినా ఇతనికి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఈ కెన్ అప్రోచ్ ది హానరబుల్ హైకోర్ట్ ఫర్ క్వాషింగ్ ఆఫ్ ఎఫ్ఐఆర్. అంటే మర్డర్ కేసెస్ లో క్వాష్ అవుతుందా ఎఫ్ఐఆర్ అంటే ఇలాంటి పర్టికులర్ ఇన్సిడెంట్స్ లోనే అవుతుందండి. ఓకే, వెంకట్ గారు బిలీవబుల్ ఎవిడెన్స్ ఉండాలి అతనికి సంబంధం లేదు అని, అది నేరో ఛాన్సెస్ అండి. మర్డర్ కేసెస్ లో అయితే మాత్రం
మీకు ట్రయల్లో ఎక్విటల్స్ రావచ్చా అని అడిగితే రావచ్చని అంటాను కానీ మ్మ్. బెయిల్ ఆస్పెక్ట్ అనేది మాత్రం చాలా ఇది తక్కువ.